అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్ రాజు స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ సుమారు 62.50 లక్షలతో మండల పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. అలాగే 14.85 లక్షలతో ఏర్పాటు చేసిన మండల పరిషత్ కార్యాలయం ప్రధాన ద్వారపు గేటు, సీసీ రోడ్డు ప్రారంభించినట్లు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చారని ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షులు కర్రీ బాబు, సీనియర్ నాయకులు బోకం రామునాయుడు, సబ్బవరపు ముత్యాల నాయుడు, చొక్కాకుల గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఎవరికైనా కొత్తగా పెన్షన్ కావాలి అంటే ఎవరో ఒకరి కాలం చెల్లితే తప్ప ఆ స్థానంలో ఒకరికి పెన్షన్ వచ్చేది కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పరిస్థితులన్నీ కూడా చూశారు. ఆయన పాదయాత్ర చేశారు. రాజశేఖర రెడ్డి గారు మీ ప్రజల తాలూకా కష్టాలని, ఇబ్బందులు అన్ని కూడా తెలుసుకొని మళ్ళీ మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు, పెన్షన్ డబ్బులు లేకపోతే నిజంగా అర్హత ఉంది కానీ అంతమందికి ఇవ్వలేము, దానివల్ల చాలా మంది నష్టపోతున్నారని చెప్పి ఆ గ్రామంలో ఎంతమంది వృద్ధులు ఉంటే అంతమంది, ఎంతమంది వికలాంగులు ఉంటే అంతమందికి, ఎంతమంది వితంతువులు ఉంటే అంతమందికి కూడా 200 రూపాయలు పెన్షన్, ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వండి. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు, రాజకీయం లేదు, అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ పెన్షన్ విధానాన్ని పూర్తిగా బాగుపరిచి ఇన్ని వేల మంది, లక్షల మందికి ఇవాళ పెన్షన్లు వస్తున్నాయంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత 2019 ఎన్నికల ముందు మీ అందరూ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేస్తూ మీ అందరి తాలూకా కష్టాన్ని తెలుసుకుని మన ప్రభుత్వం వస్తే పెన్షన్ 2000 రూపాయలు చేస్తామని చెప్పారు. చెప్పారో లేదో ఎన్నికలు వచ్చాయి కదా అని చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు దాకా మీరు ఎవరు గుర్తు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు పెన్షన్ ఎప్పుడు చేశారమ్మా? 2019 ఫిబ్రవరి నెలలో, అంటే ఎన్నికలకు కరెక్ట్గా 2 నెలల ముందు మాత్రమే, ఎన్నికలకి 2 నెలల ముందు మాత్రమే మీకు 2000 రూపాయలు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, ఈ పెన్షన్ నేను 2000 కాదు పెంచుకుంటూ 3000 రూపాయలు చేస్తాను అని చెప్పడం జరిగింది. ఇవాళ మనం చూస్తే ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ప్రమాణ స్వీకారం చేయగానే 2250 రూపాయలు ఇచ్చారు. తర్వాత 2500, తర్వాత 2750. ఈ రోజమ్మా ఈ పండగకి అందరికీ కూడా 3000 రూపాయలు పెన్షన్ మీ అందరికీ కూడా గవర్నమెంట్ అందించేటువంటి కార్యక్రమం.